బిగ్ బాస్ సీజన్ 8 లో 6వ వారం నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైంది బిగ్ బాస్ హౌస్ లో. ఇక హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తమ యొక్క ఎంట్రీ ఇచ్చేశారు. అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో నిన్న జరిగిన టాస్క్ లో వాళ్ళకి ఇమ్యూనిటీ లభించింది. ఇక బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం ఓజీ గ్యాంగ్ నామినేషన్స్ లో ఉంది. ఇక వీరిని హౌస్ మొత్తం నామినేట్ చేయవచ్చు. ఇక దాని తర్వాత బిగ్ బాస్ మనసు మార్చుకొని రాయల్ క్లాన్ లో నుంచి కూడా హౌస్ మొత్తం కలిసి ఈ వారం ఒక ఇద్దరిని నామినేట్ చేయొచ్చు అని చెప్తారు. ఇక మనం ముందు నుంచి మాట్లాడుకున్నట్టుగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు కూడా మణికంఠ దెబ్బకి అతను జోలికి వెళ్ళలేదు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ తో ఓజీ మెంబర్స్ ని నామినేట్ చేశారు. ఇక దాని తర్వాత రాయల్ క్లాన్ లో కూడా ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది. ఇక నామినేషన్ మొత్తంలో కూడా హైలైట్ గా టేస్టీ తేజ అయితే నిలిచాడు. చాలా యాక్యురేట్ పాయింట్స్ తో డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా నామినేట్ చేశాడు టేస్టీ తేజ. ఇక టేస్టీ తేజకి ఒక పవర్ ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఎవరినైతే తేజ నామినేట్ చేస్తాడో వాళ్ళు హౌస్ లో నుండి ఎలిమినేట్ అవుతూ ఉంటారు. సీజన్ 7 లో తేజ ద్వారా నామినేట్ అయిన 8 మంది హౌస్ మేట్స్ హౌస్ లో నుండి బయటకు వెళ్లారు. ఇక నామినేషన్ అయితే చాలా హాట్ గా కొనసాగింది. ఇక ఈ వారం జరిగిన ఈ కొత్త పాత సమ్మిళిత నామినేషన్స్ లో మొత్తం 6 ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో 4 ఓజీ నుంచి కాగా 2 రాయల్ క్లాన్ నుంచి నామినేట్ అయ్యారు. ఇక వారు ఎవరు అంటే యష్మి, విష్ణు, పృథ్వీ, సీత వీరు ఓజీ సభ్యులుగా కాగా ఇక వైల్డ్ కార్డ్స్ నుంచి మెహబూబ్ అండ్ గంగవ్వ నామినేట్ అయ్యారు. ఇక వీరిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యే సభ్యుడు ఎవరు అని అనుకుంటున్నారు? ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఇంటి సభ్యుడు ఏ క్లాన్ కి చెందిన వాళ్ళు అయి ఉంటారని అనుకుంటున్నారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత మీ అంచనాలకు తగ్గట్టుగానే హౌస్ నడుస్తుందని మీరు అనుకుంటున్నారా? వీటిపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి.